Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ శ్రీ శివధర్ రెడ్డి గారు, డీజీ ఆపరేషన్ శ్రీ అనిల్ కుమార్ గారు, శ్రీ విక్రమ్ గారు, శ్రీమతి సుమతి గారు, ప్రభాకర్ గారు, ఎస్పీ గారు, తర్వాత రాహుల్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ పర్సన్ సిట్టింగ్ ఓవర్ హియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ నమస్కారం. ఒక విధంగా నాకు ఈరోజు చాలా సిగ్నిఫికెంట్ డే, బికాజ్ ఈ ఏరియాకి నేను ఎప్పుడూ రాలేకపోయాను. ఇంత అడవి ఇక్కడ ఉన్నప్పటికీ ఎప్పటికీ రాలేకపోయాను. ఈరోజు పైనుంచి కళ్ళారా చూసుకున్నాం. అంటే కొన్ని ప్యాచెస్ అన్నీ కాలిపోయిన అడవి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా లోపలికి, ఫ్రంట్ లైన్ స్టాఫ్ కూడా వచ్చే పరిస్థితి లేకుండే కాబట్టి ఫైర్ వచ్చేది, తర్వాత దానంతకు అదే ఇంకా అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అడవి రికవర్ కావడం అలాగా జరిగింది. సెపరేట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏమీ చేపట్టలేకపోయాము. అలాగే ఈకో టూరిజంకి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ఐ థింక్ రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హయ్యెస్ట్ పీక్ ఉంది మన తెలంగాణలో హయ్యెస్ట్ పీక్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏమీ చేపట్టలేకపోయాము. ఎంతసేపు తాడ్వాయి హట్స్ అక్కడికి ఆగిపోవలసి వచ్చింది బికాజ్ ఆఫ్ ద రీజన్స్ known to all of you. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే సుమతి షీ వాజ్ ఆఫ్టర్ దిస్ వచ్చి నా దగ్గర ఎన్నిసార్లు కూర్చున్నారు, చాలా ఫాలో అప్ చేశారు. ఇంకా అండర్ ద గైడెన్స్ ఆఫ్ శివధర్ రెడ్డి గారు ఆఫ్ కోర్స్. మొదట ఎనీవే విల్ బి సినికల్, యూనో ఇది ఫారెస్ట్ ఎట్లాగా కష్టం అవుతుంది కదా, వీ కెనాట్, బికాజ్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. ఫారెస్ట్ యాక్ట్ చాలా టఫ్ ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా టఫ్ ఉంటుంది. ఎలాగ చేయాలి అని ఆలోచించాము. కర్రేగుట్టలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ పర్యటించారు. ప్రస్తుతం కర్రేగుట్టల ప్రాంతం లోపల అసలు ఏం చేయబోతున్నారు సువర్ణ గారు? మేడం నమస్తే. ఏంటి ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మావోయిస్ట్ ప్రభావం ఉండి ఎవరు రాలేని పరిస్థితి, సో ఇప్పుడు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఏంటి ఏమైనా డెవలప్ చేసే పరిస్థితి ఉందా? దీనికి టూరిజం స్పాట్గా ఏం చేయబోతున్నారు? ఇక్కడ డెవలప్మెంట్ అంటే మేము ఈ ప్రస్తుతానికి ఈ మాదిరి ఆలోచిస్తున్నాము. మీరు చెప్పిన ఈకో టూరిజం అయితే ఉంది. మేము ఒక హయ్యెస్ట్ క్లిఫ్లో, అంటే ఒక హయ్యెస్ట్ పాయింట్లో నియర్ బై వాచ్ టవర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే ఫుల్ వ్యూ అంతా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి కోఆర్డినేషన్ సెంటర్ అది వస్తుంది. స్టాప్ గ్యాప్ లాగా ఇక్కడ ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చా, అలాగ వచ్చిన టూరిస్టులకి ఏదైనా రిఫ్రెష్మెంట్స్ అది కూడా ఆలోచించుకోవచ్చు. తర్వాత మాకి లోకల్ విలేజర్స్కి అవసరమైతే నర్సరీ రైజింగ్ ఆర్ ప్లాంటేషన్ రైజింగ్లో వాళ్ళకి లైవ్లీహుడ్స్, జీవనోపాధులు అది పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో అవసరమైతే ప్లాంటేషన్స్ కూడా మనం అవసరం లేదు. బ్యూటిఫుల్ న్యాచురల్ ఫారెస్ట్ ఉంది, దీన్ని మనం అగ్ని నుంచి వీటి నుంచి రక్షించుకుంటే అటు ఛత్తీస్గఢ్ కూడాను ఫ్లో ఉంది కాబట్టి మనకి వైల్డ్ లైఫ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది వైల్డ్ లైఫ్, మనకి సిగ్నిఫికెంట్ వైల్డ్ లైఫ్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం మనకి ఉంది. చాలా చోట్ల వైల్డ్ లైఫ్ చూడడానికి కూడా వస్తారు, అడవి ప్లస్ వైల్డ్ లైఫ్ చూడడానికి కూడా వస్తారు కదా. చాలా చోట్ల సమ్మర్లో ఫైర్తో కూడా ఇబ్బంది, కొంత చాలా వరకు పోడు చేసాన్ ద్వారా డ్యామేజ్ అయింది, కొంత ఫైర్ ద్వారా డ్యామేజ్ అయింది. సో దాంట్లో ఫారెస్టేషన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఫైర్ ఏంటంటే మనకి అడవి నార్మల్ ప్రొటెక్షన్ ఇస్తే ఫైర్ డ్యామేజ్ అయినా కూడా నెక్స్ట్ రెయిన్స్తో మళ్ళీ స్ప్రింగప్ అవుతుంది. అఫ్కోర్స్ దీంట్లో 2 రకాల ఫైర్ ఉంటుంది. గ్రౌండ్ ఫైర్ అంటారు, క్రౌన్ ఫైర్ అంటారు. మన ఫారెస్ట్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, అంటే లీఫ్ అంతా డ్రై అయిపోయి రాలిపోయి కొంచెం ఏదైనా పడిందంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. కానీ మోస్ట్లీ ఇది గ్రౌండ్ ఫైర్ ఉంటుంది. అంటే డ్రై గ్రాసులు కింద ఆకులన్నీ పడిపోయి ఉంటాయి, ఎండుటాకులు అవన్నీ అలా బర్న్ అవుతూ పోతుంది. చెట్లు అయితే ఉంటాయి, కొన్ని కాలిపోవచ్చు, కానీ ఆ చెట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి, గ్రాస్ కూడా మళ్ళీ వస్తుంది. ఫారెస్ట్ రీజుమినేట్స్ ఇట్ సెల్ఫ్, కానీ స్టిల్ అది రిపీట్ అవుతూ ఉంటే అది డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. మేము డెఫినెట్లీ ఫైర్ లైన్స్ ఇప్పటి వరకు ఏదో కొన్ని పాత్వేస్ ఉన్నాయి, కానీ వీ డోంట్ హ్యావ్ ఫైర్ లైన్స్ హియర్. ఆ ఫైర్ లైన్స్ అన్నీ వేసుకోవాలి. అది వేసుకుంటే ఆ ఫైర్ లైన్ దగ్గర అది ఫైర్ కట్ అయిపోతుంది. సో లాట్ ఆఫ్ ములుగు ఈజ్ వన్ ఆఫ్ అవర్ 7 డిస్ట్రిక్ట్స్. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ మధ్యనే ఒక పథకం శాంక్షన్ చేశారు, 7 డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు మన తెలంగాణలో. ఆల్ 7 ఆర్ హైలీ ఫైర్ ప్రోన్. ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ములుగు నెంబర్ 1. మ్యాక్సిమం ఫైర్లు ములుగే రికార్డ్ అయ్యేది, ఎందుకంటే ఇవన్నీ శాటిలైట్ వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు.
అవన్నీ ఫైర్ పాయింట్స్ అని చెప్పేసి పిక్సెల్స్ మాకు డైలీ కమ్యూనికేషన్ అవుతుంది. తెలంగాణలో ఇన్ని ఫైర్, ఇంత ఫైర్, వన్ ఆఫ్ హైలీ ససెప్టబుల్ ఫైర్, కానీ ఇక్కడ మనం ఏం చేయలేకపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఫండ్ కూడా వచ్చింది కాబట్టి మేము ఫైర్ లైన్స్ వేయడము, ఆ స్కీమ్ని ప్రాపర్లీ ఈ సంవత్సరమే వచ్చింది, ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ములుగు జిల్లా ఫారెస్ట్ కానీ టూరిజం కానీ కేంద్రంగా చెప్పుకుంటాం. సో గతంలో తాడ్వాయిలో కూడా టోర్నడో లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మేడారం పరిశ్రమ అంతా భూకంపం కూడా ఒకసారి మనకు నమోదైంది. సో ఈ ఏరియా అంతా కూడా ఒక విచిత్ర వాతావరణం ఉంది. సో దీన్ని స్టడీ చేస్తారా ఈ పరిస్థితికి? చాలా ఏన్షియంట్ ల్యాండ్, గోదావరి పరివాహక ప్రాంతంలో మనకి ఫాజిల్స్ దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు అంతా సివిలైజేషన్, మీకు డోల్ మైన్స్ కూడాను మనకి అడవిలో ఉన్నాయి, లోపల కూడా చాలా డోల్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్ట్లీ ఎకో టూరిజంలో కొన్ని ఓపెన్ చేశాము, లోపల ఇంకా డోల్ మైన్స్ ఉన్నాయి. అంటే అప్పటి మానవులు నివసించి వాళ్ళు చనిపోయినప్పుడు వాటిని కన్స్ట్రక్ట్ చేసుకొని అది పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ మెక్సికో లాంటి కంట్రీస్లో వాటినే పెద్ద ఎకో టూరిజం సైట్స్గా ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ లైక్ గ్రేవ్ యార్డ్స్, బట్ ఈస్థెటికలీ డన్ అండ్ వాటికి హిస్టరీ ఉంది వెనకాల. సో మన దగ్గర కూడా అంత హిస్టరీ ఉంది. ములుగు అడవుల్లో ఇంకా ఏమేమి కోటలు ఉండొచ్చు, ఇవన్నీ డోల్ మైన్స్ ఉండొచ్చు, కింద ఫాసిల్స్ ఉండొచ్చు. బ్యూటిఫుల్, ఇది ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఒకప్పుడు ఇక్కడ అడుగు పెట్టలేదు మేడం. సో మీ ఇప్పుడు ప్రస్తుతం రాబోయే రోజుల్లో మీ శాఖ తరపున ఇక్కడ ఒక టూరిజం స్పాట్ కానీ చేసే ప్రయత్నం ఉంది, ఐడియా ఉంది, డెఫినెట్లీ. ఇది మొత్తానికి కర్రేగుట్టల ప్రాంతంలో కూడా ప్రస్తుతం PCCF సువర్ణ పర్యటన చేశారు. ఇక్కడ పూర్తిగా అటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి, హై క్లిఫ్స్ ఉన్నాయి, అదేవిధంగా పీక్స్ ఉన్నాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం, ఈకో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక ములుగు జిల్లా లోపల ఫారెస్ట్ ఫైర్స్ రాకుండా కూడా తమ శాఖ తరఫున జాగ్రత్తలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం సర్క్యూట్గా కూడా మార్చే ప్రయత్నాలు ఉన్నామంటూ కూడా PCCF సువర్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ కర్రేగుట్ట. For more videos like this, subscribe Big TV channel.